యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ప్రతి మానవునికి దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి మానవుని యొక్క మరి డాటా అంటే చేసిన ప్రతి పని మరి ఆయన దగ్గర ఉన్నది. ప్రతి మానవుడు రహస్యం చేసిన తప్పులు, ఎన్ని పాపాలు చేస్తే అన్ని పాపాలు, ఎన్ని హత్యలు చేశాడు, ఎన్ని మరి బలాత్కారాలు చేశాడు, ఎన్ని దోపిడీలు చేశాడు, ఎన్ని దొంగతనాలు చేశాడు, ఎన్ని అసహ్యమైన కార్యాలు చేశాడు, ప్రతీది కూడా పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు అతను చేసిన ప్రతి పనికి ఆయన దగ్గర మరి దేవుని దగ్గర మరి గ్రంథాల్లో మరి వాళ్ళ యొక్క డాటా అంతా, అంటే వాళ్ళ యొక్క మెమరీ అంతా దానిలో ఉంటుంది. దేవుని దగ్గర మన యొక్క మెమరీ ఇప్పుడు దాకా అంతా జరిగిందంతా ఉంటుంది. మనుషుల దగ్గర అయితే ఏదో కొంచెం కొంచెం ఉంటుంది, కానీ ఇది అట్లా కాదు. మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించాడో అన్ని సంవత్సరాల యొక్క మెమరీ దేవుని దగ్గర ఉన్నది. ఒక్క సెకండ్ కూడా తప్పిపోకుండా మనం ఏమేమి చేసామో అన్నీ ఆ తీర్పు రోజు మనకి దేవుడు చూపిస్తాడు. అందుకని గ్రంథాలు విప్పబడతాయని దేవుని వాక్యం ఉంటుంది. మనం చేసిన అన్ని మన పొరపాట్లు అన్నీ మొత్తం హిస్టరీ అంతా కూడా దేవుని దగ్గర మరి దాచబడింది. ఆ తీర్పు రోజున దేవుడు తీర్పు తీర్చి మరి యేసు రక్తంలో పాపాలు కడుక్కుంటే వాళ్ళకి తీర్పు నుంచి విడుదల దయచేస్తాడు దేవుడు. మరి ఎవరైతే యేసు రక్తం పాపాలు కడుక్కోకుండా ఉంటారో వాళ్ళందరికీ మరి ఆ తీర్పు తీర్చి ఆ యొక్క చేసిన పనులను బట్టి దేవుడు నరకంలోకి వేసేయటం జరుగుతుంది. ఎవరు కూడా తప్పించుకోలేరు. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు మాత్రమే దేవుడు వాళ్ళకి తీర్పు మరి చూపించిన, ఒక తీర్పు తీర్చిన కూడా ఆ రక్తంలో కడగబడ్డారు కాబట్టి, దేవుని చేత మరి రక్తం చేత పరిశుద్ధపరచబడ్డారు కాబట్టి పరలోక రాజ్యం దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఎవరైతే రక్తంలో కడగబడ్డారో ఆ తీర్పు రోజున దేవుడు వాళ్ళందరూ కూడా నరకంలో వేసేయడం జరుగుతుంది. కాబట్టి గమనించండి, మరి మీ పాపలు యేసు రక్తం కడుక్కున్నారా? ఇంకా కడుక్కోవాలనుకుంటున్నారా? ఈరోజు రాత్రి ఒకళ్ళు వింటుంటే కనుక మోకరించి ప్రార్థన చేయండి. దేవుని అడగండి, ప్రభువా నా పాపాలను క్షమించండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయపడి మీ పైన పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మరూపంలో మీకు తోడుండి మీ పాపాన్ని ఆయన మీకు ఒప్పింపజేస్తారు. ఒప్పింపచేసినప్పుడు అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు క్షమించి పరిశుద్ధపరుస్తాడు. లేని యెడల నిత్య నరకాగ్ని మీరు సిద్ధపడతారు. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మీరు చాలా త్వరపడాల్సింది. ఎవరైనా సరే రాకడ సమీప దినాలు ఉంటున్నాం, భూమికి అంతమయ్యే దినాలు ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి, సిద్ధపడండి, పరిశుద్ధంగా జీవించండి, ప్రయత్నంగా జీవించండి. పట్ల ఒక పట్టణానికి చేరుకుంటారు. దేవుడి మాటలు దీవించి ఆశించను కాక. ఆమె